ప్రైజ్ ద లార్డ్. 2వ దినోత్తాంతములు 34వ అధ్యాయం 27వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనక నీ మనవి నేను ఆలకించితిని. ఏ విషయంలో అయితే మనం దేవుడి సన్నిధికి వెళ్ళి కన్నీరు కార్చామో, ఏ పరిస్థితి నిమిత్తమైన దేవుడి సన్నిధిలో మనవి చేశామో, ఏ రోదన నిమిత్తం, ఏ ఆక్రందన నిమిత్తం దేవుని సన్నిధిలో విలపించామో, ఆ యొక్క కన్నీటిని నేను చూశానో, నీ మనవి నేను ఆలకిస్తున్నానని ప్రభు సెలవిస్తున్నాడు. ఆయన మనవి ఆలకించడం మాత్రమే కాదు కానీ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనంలో ఆయనే ప్రతి ఒక్కరి కంటిలో ఉన్న బాష్ప బిందువులను తుడిచివేయను అని లెక్కింపు వేశాడు. ప్రభు మనం కన్నీరు కారిస్తే ఆయన కన్నీరు వెళ్ళిపోతాడు. మనం ప్రార్థన చేస్తే ఆయన మన ప్రార్థన వినడానికి, శ్రేష్టమైన జవాబులను అనుగ్రహించడానికి చాలినవాడుగా ఉంటున్నాడు. ఆయన సమీపంగా ఉన్నప్పుడే ఆయనను వెతుకుదాం. ఆయన సమీపంగా ఉన్నప్పుడే వేడుకుందాం. దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన ద్వారా ఆయన్ని వెతుకుదాం. అప్పుడు ఆయన అనుగ్రహించి శ్రేష్టమైన జవాబులను పొందుకుందాం. దేవుడే అంటున్నాడు, నీకు నేను ప్రార్థన విన్నాను, నీ కన్నీరు చూశానని. ఎందుకు వేదన చెందుతున్నారు? ఎందుకు దిగులు చెందుతున్నారు? దేవుడు మీ ప్రార్థన విన్నాడు కాబట్టి ధైర్యంగా ముందుకు సాగిపోమని ప్రభువు పేరిట మనం చేస్తున్నాను. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.